వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం ఈ వీడియోలో తెలియజేశాము. వినాయక చవితి పండుగ రోజు కావాల్సిన పూజా సామాగ్రి: మట్టితో తయారు చేసిన వినాయకుడు ప్రతిమ, పాలవెల్లి ఆనవాయితీ లేని వాళ్ళు మట్టితో వినాయకుడిని పెట్టుకుంటే సరిపోతుంది. ఆసనం మీద పాలవెల్లిని అలంకరించుకోవటానికి మీ స్తోమత తగ్గట్టుగా పండ్లు, పూలు, అలాగే పాలవెల్లి చుట్టూ మామిడాకులతో అలంకరించుకోవాలి. పసుపుతో చేసిన అక్షంతలు, గరిక, 21 పత్రాలు. 21 పత్రాలు గనక మీకు దొరక్కపోతే మామిడాకులతోనైనా పూజ చేయవచ్చు. అవి కూడా మీకు దొరక్కపోతే పసుపుతో చేసిన అక్షంతలు, 21 పత్రాల పేర్లు చెప్పి స్వామి ముందు గనక వేస్తే మనకి అదే ఫలితం అనేది వస్తుంది. స్వామికి ఇష్టమైనది వెలక్కాయ, దాన్ని పాలవెల్లికి కట్టాలి. పాలవెల్లి ఆనవాయితీ లేని వాళ్ళు నైవేద్యంలో కూడా వెలగ పండును పెట్టి నైవేద్యం పెడితే ఆ స్వామి అనుగ్రహం మన మీద ఉంటుందని పెద్దలు చెప్తారు. పత్తితో చేసిన యజ్ఞోపవీతం, ఒత్తులు, సాంబ్రాణి కడ్డీలు, ధూపం, కుంకుమ, పసుపు, గంధం, దీపారాధన చేయటానికి నువ్వుల నూనె, 2 కొబ్బరికాయలు, తమలపాకు కట్ట చిన్నది, పంచపాత్ర, ఉద్ధరణ, హరివేణం ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇవి గనక దొరక్కపోతే పంచపాత్ర గనక దొరక్కపోతే గ్లాసు, చెంచా, పళ్ళెం ఇవైనా సిద్ధం చేసుకోవచ్చు. స్వామికి పంచామృత స్నానానికి కావలసినవి: ఆవు పాలు, ఆవు పెరుగు. ఒకవేళ గనక ఆవు పెరుగు మీకు దొరక్కపోతే ముందు రోజు అంటే వినాయక చవితి ముందు రోజు ఆవు పాలను తీసుకుని వచ్చి వేడి చేసి మనం రోజు వాడే పెరుగుని గనక అందులో వేసి తోడు వేస్తే మరుసటి రోజు అంటే వినాయక చవితి రోజు ఆవు పెరుగు సిద్ధమవుతుంది. ఆవు నెయ్యి, తేనె, పటిక బెల్లం, కొబ్బరి నీళ్లు, పిండి వంటలు మీ స్తోమత తగ్గట్టుగా ఇవన్నీ వినాయక చవితి పూజ మొదలుపెట్టే ముందు అన్నీ సిద్ధం చేసుకోవాలి. వినాయక చవితి రోజు పాటించవలసిన నియమాలు: ఉదయాన్నే లేచి తలస్నానము చేసి కొత్త బట్టలు కట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కొత్త బట్టలు లేకపోయినా ఉతికిన బట్టలు కట్టుకునైనా స్వామి పూజ మొదలు పెట్టవచ్చు. పిల్లలు తమ పుస్తకాలు స్వామి ముందు పెట్టుకుని పూజ చేస్తే ఆ సంవత్సరం అంతా బాగా చదువుకుంటారని పిల్లల నమ్మకం. స్వామి కూర్చునే ఆసనాన్ని ముందుగా శుభ్రం చేసుకుని దాని మీద బియ్యపిండితో అష్టదళ ముగ్గును వెయ్యాలి. దాని కుంకుమతో, పసుపుతో అలంకరించాలి. అలాగే పసుపుతో చేసిన గణపతిని కూడా సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ పూజకు ముందే సిద్ధం చేసుకుని ఈ సంవత్సర సంకల్పం చెప్పిన తరువాతే మట్టి వినాయకుణ్ణి ఆసనం మీద పెట్టాలి. వినాయక చవితి పూజ ప్రారంభించే ముందు వినాయక వ్రత మహిమ గురించి తెలుసుకుందాం. ఈ వ్రతము చేసినచో విద్యార్థులు విద్యను, ధనార్థులు ధనమును, సంతానార్థులు సంతానమును, వివాహము కోరువారు వివాహమును, మోక్షమును కోరువారు మోక్షమును పొందెదరు. అన్ని కులముల వారి స్త్రీ పురుషులెల్లరూ ఈ వ్రతము చెయ్యవలను. ఈ వ్రతము చేసి పూర్వము ధర్మరాజు రాజ్యమును, దమయంతి నలుని పొందిరి. వృత్తాసురుని చంపినప్పుడు ఇంద్రుడు, సీతను వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు, గంగను భువికి తెచ్చినప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనము చేయునప్పుడు దేవాసురులు, కుష్టి వ్యాధి నివారణకై సాంబుడు ఈ వ్రతము చేసి తమ ప్రయత్నములో అఖండ విజయం పొందిరి. అటులైన ఏదైనా బృహత్కార్యము తలపెట్టిన వారు ఈ వరసిద్ధి వినాయక వ్రతమును ఆచరించినచో తప్పక విజయము సాధిస్తారు. వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం ప్రారంభము. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా, శోక నివారణ భూతనాయక అసురని కందన కనుమా. నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పంచపాత్ర నిండా నీళ్లు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఉద్ధరణ తీసుకుని పంచపాత్రతో ఉండే నీళ్లని మీ తల మీద చల్లుకోండి. బొటను వేలుతో అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం
సభాభ్యంతరస్స శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష అని తల మీద నీళ్లు చల్లుకోవాలి. ఆచమనీయం, ఉద్ధరణతో నీళ్లు తీసుకోండి. తీసుకుని మీ కుడి చేతిని కడుక్కోండి. 3 సార్లు తాగాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు నీళ్లు తాగాలి. ఆ తర్వాత ఉద్ధరణతో నీళ్లు తీసుకుని మీ కుడి చేతిని కడుక్కోండి. ఆ తర్వాత నమస్కారం చేసుకోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం చేసుకోండి. దీపారాధన, నువ్వులతో దీపారాధన చెయ్యండి. ఉద్దీపస్వ జాతవేద ఉపగ్నం నిరుతిమ్మమ పశుగంచ మహ్య మావహ జీవనోంచ దిశో దిశ అంటూ దీపం వెలిగించి కుందిని కుంకుమతో అలంకరించి పుష్పాక్షతలు ఉంచాలి. నమస్కారం చేసుకోండి. యశివో నామ రూపాభ్యాం మాదేవి సర్వమంగళ త్రయో సంస్కరణాత్ పుంసాం సర్వతో జయమంగళం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షంతలు తీసుకోండి. భూతోచ్చాటనం. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి బారకః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని అక్షంతలు వాసన చూసి ఎడమ చేతి వైపు వెనక్కకు వెయ్యాలి. ప్రాణాయామం. ప్రాణాయామం అలవాటు ఉన్నవారు కుడి ముక్కుతో గాలిని పీల్చి ఎడమ ముక్కుతో వదలాలి. ప్రాణాయామం అలవాటు లేనివారు ముక్కుని పట్టుకుంటే సరిపోతుంది. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్స ఇతర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భు అస్ఫురోం. సంకల్పం చెప్తున్నాను. నమస్కారం చేసుకోండి. శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్యోర్మధ్య ప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్య ప్రదేశే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ దైవ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రస్తుత సంవత్సరం పేరు చెప్పుకోండి. క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం. ఈసారి వినాయక చవితి శనివారం నాడు వచ్చింది కాబట్టి శనివాసరే శుభ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మా మమోపార్త దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్. గోత్రం చెప్పుకోండి. ఎవరైతే పెళ్ళైన మగవారు గనక చేస్తారో ముందుగా మీ పేరు చెప్పుకొని ఆ తర్వాత మీ భార్య పేరు చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే స్త్రీలు గనక పూజ చేసుకుంటారో వాళ్ళు ముందు మీ భర్త పేరు చెప్పి ఆ తర్వాత మీ పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు గనక పూజ చేస్తే వారు మీ పేరు మీ గోత్రం చెప్పుకుంటే సరిపోతుంది. శ్రీమాన్ గోత్రం నామధేయస్య ధర్మపత్ని సమేతస్య శ్రీమతి గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక వ్రతాఖ్యం కర్మ కరిష్యమాణః తదాతౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి
ప్రార్థనం కరిష్యే. నమస్కారం చేసుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. కలశారాధన. అద శ్రీ వరసిద్ధి వినాయక పూజా కలశారాధనం కరిష్యే. కలశానికి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. కలశంలో నీళ్లు పోసి గంధ పుష్పాక్షతలు ఉంచాలి. కలశం లేనివాడు గ్లాసులో నీరు పోసుకుని గంధము అక్షంతలు ఉంచాలి. కలశంపై తమలపాకును బోర్లించి అభిమంత్రించాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రసితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మిత కుక్షౌతు సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేదో కథ యజుర్వేదో సామవేదో అథర్వణ అంగేశ సహిత సర్వే కలశాంబుసమాశ్రిత గంగే చ యమునే చ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే కస్మిన్ సన్నిధం కురు ఆయాంతు శ్రీ మహాగణపతి పూజార్థం మమ దురితక్షయకారక. తమలపాకుతో కలశంలోని నీరుని దేవుని మీద, తమ మీద, పూజా ద్రవ్యాల మీద చల్లాలి. ప్రాణప్రతిష్ఠ. ఆసనంపై కాస్త బియ్యము పోసి దానిపై తమలపాకు పెట్టి మట్టితో తయారు చేసిన వినాయకుడిని పెట్టి స్వామి మీద తమలపాకుని బోర్లించి పట్టుకోవాలి. స్వామి ముందు పసుపుతో చేసిన గణపతిని కూడా పెట్టండి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజా సానకం తావత్ ప్రీతి బాబైన బింబే అస్మిన్ సన్నిధం కురు. శ్రీ మహాగణాధిపతి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యానం. నమస్కారం చేసుకోండి. ఏకదంతం శూర్పకర్ణం గజవ్రక్తం చతుర్భుజం పాశాంకుశరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య సర్వసంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తు వినాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్త కాంచ సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యానం సమర్పయామి అని దేవుని పాదాల వద్ద పుష్పాలు ఉంచాలి. ఆవాహనం. అత్రాగత్య జజద్వంద సురరాజచటేశ్వర అనాదనాద సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి అని స్వామి వద్ద పుష్పాలు ఉంచాలి. ఆసనం. మౌక్తికై పుష్యరాగేస్య నానారత్న విరాజితం రత్నసింహాసనం చారుప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆసనం సమర్పయామి. స్వామి వద్ద పుష్పాలు ఉంచాలి. పాద్యం. గజవ్రక్తం నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయకం భక్తాపాద్యం మయా దత్తం గృహాణ విరదానన శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి అని స్వామి పాదాల వద్ద నీళ్లు వదలండి. అర్ఘ్యం. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియ నందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షరయుతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని స్వామి పాదాల వద్ద నీళ్లను వదలాలి. ఆచమనీయం. అనాదనాద సర్వజ్ఞ గీర్వాణ పూజిత గృహాణాచమనీయం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి అని స్వామి నోటి వద్ద నీళ్లను వదలండి. మధుపర్కం. దదీక్షిత సమాయుక్తం మధ్వాజేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవ్రక్తం నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. మధుపర్కానంతరం ఆచమనీయం సమర్పయామి అని స్వామి నోటి వద్ద తేనె నీళ్లు వదలాలి. స్నానం. స్వామిపై కొద్దిగా నీరు చల్లండి. గంగాది సర్వతీర్థేభ్యో ఆహృతై రమలై జలై స్నానం కరుష్య భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. స్నానం కరిష్యే. తదంగత్వేన అదౌ పంచామృత స్నానం కరిష్యే. స్వామిపై ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి,
తేనె, పటిక బెల్లం అన్నీ కలిపిన పదార్థాలతో కొద్దిగా స్వామిపై చల్లండి. స్నానం పంచామృతై దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణ పూజిత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి అని ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పటిక బెల్లం కలిపిన పదార్థాలతో కొద్దిగా చల్లిన తరువాత కొబ్బరి నీళ్లతో స్నానం చేయించాలి. అది కూడా కొద్దిగా మాత్రమే స్వామి మీద వేయాలి. అనంతరం శుద్ధోదక స్నానం కరిష్యే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని కొద్దిగా నీళ్లు పోయాలి. వస్త్రం రక్త వస్త్రం ద్వయం చారు దేవయోగంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని నూతన వస్త్రం లేదా వత్తి, పత్తి ఇవ్వవలను. అంటే స్వామిపై పెట్టండి. ఉపవీతం రాజతం బ్రహ్మసూత్రంచ కాంచనం చొత్తరీయకం గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామమిష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని స్వామిపై యజ్ఞోపవీతం ఉంచవలను. గంధం శ్రీగంధం చంద్రనోన్మిశ్రమం కర్పూరేణ సుసంయతాం విలేపనం శ్రురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః గంధం ధారయామి అని స్వామిపై పువ్వుతో గంధాన్ని చిలకరించాలి. అక్షంతలు తీసుకోండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తొండులాన్ శుభాన్ గృహాణ పరమానందం శంభుపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః అక్షతాన్ సమర్పయామి అని అక్షంతలు స్వామి పాదాల దగ్గర ఉంచవలను. పుష్పం సుగంధీని సుపుష్పాణి జాతి కుందా ముఖాని చ ఏకవంశతి పత్రాని సంగృహాణ నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పాని పత్రాన్ని పూజయామి. స్వామిని అన్ని రకాల పూలతో పూజ చేయాలి. స్వామిపై పుష్పాలు ఉంచండి. అంగ పూజ ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః ఉల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానునీం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః చంఘిం పూజయామి. ఓం అకువాహనాయ నమః ఉరుం పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాదాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం గజవృక్తాయ నమః వృక్తౌ పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాంగాన్ని పూజయామి అని అన్ని అవయవాలను పూజించి స్వామి పాదాల వద్ద పుష్పాలు ఉంచండి. ఏకవంశతి పత్రి పూజ స్వామిని 21 పత్రాలతో పూజించేయాలి. పత్రాలు లేని వాళ్ళు అక్షంతలు గాని మామిడాకులు గాని పత్రి ఏది ఉంటే అది స్వామి పాదాల వద్ద పెట్టండి. ఓం సుముఖాయ నమః వాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాధిపాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం హరసురవే నమః దతూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః పదద్రీపత్రం పూజయామి. ఓం గుహగ్రజాయ నమః ఆపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంత్రపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధూవారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాతిపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇవభక్తాయ నమః శమీపత్రం పూజయామి.
ఓం వినాయకాయ నమః అశ్వథాపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునాపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఏకవంశతి పత్రాన్ని పూజయామి అని స్వామిపై ఆకులన్నింటినీ ఉంచండి. అలాగే నమస్కారం చేసుకోండి. అష్టోత్తర శతనామావళి. స్వామిని అక్షంతులతోనూ లేదా పూలతోనూ పూజ చేయండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతియే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం సర్వోపత్యాయ నమః. ఓం సర్వకర్తే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం శృంగారిణ్యే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. బలోతిథ్యాయ నమః. ఓం భవాక్తిజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణ్యే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకర ప్రభాయ నమః. ఓం సర్వస్మే నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణ మేకలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమార గురువే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసుర భంజనాయ నమః. ఓం ప్రమోదత్తాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్త పనసప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణ్యే నమః. ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం జాయిసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిష్యే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం ఆప్రాకృత పరక్రమాయ నమః. ఓం సత్యధర్ణినే నమః. ఓం సఖియే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం సతతోద్ధాయ నమః. ఓం విఘాతకారిణ్యే నమః. ఓం విశ్వగృసే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణ గురవే నమః. ఓం ఉన్మత్త వేషాయ నమః. ఓం అవరజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాచిత చిత్రప్రభవే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి అని స్వామి వద్ద పూలను ఉంచాలి. ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ఉమాస్తుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమార్ఘాపయామి అని స్వామికి ధూపం వెయ్యాలి. దీపం ముందుగా మనం వెలిగించిన దీపాన్ని స్వామికి చూపిస్తే సరిపోతుంది. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నిన యోజితం ప్రియం గృహాణ మంగళం దేవ ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. దీపం దర్శయామి అని దీపాన్ని చూపించండి.
ముందుగా మనం వెలిగించుకున్నాం కదా, ఆ దీపాన్ని చూపిస్తే సరిపోతుంది. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి అని నీళ్లను వదలాలి. నైవేద్యం, ముందుగా మనం చేసుకున్న పిండి వంటలను సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయని కొట్టండి. ఆ తర్వాత ఉండ్రాళ్ళు, కుడుములు, భక్షాలు, బోధ్యాలు, పానకము, వడపప్పు, చలిమిడి అన్ని మనం చేసుకున్నవన్నీ స్వామి ముందుకు పెట్టండి. పండ్లు, పూలు అన్ని. నైవేద్యం సుగంధాన్ సుకృతాన్ సేవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవ చణకముద్రైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీవమేవచ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్త వినాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. అన్ని పదార్థాల చుట్టూ గాయత్రి మంత్రం చెప్తాను, దాని చుట్టూ నీళ్ళని చల్లండి. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్స ఇతర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నైవేద్యం పెట్టిన పదార్థాల మీద నీళ్ళు చల్లండి. సత్యం వత్రేణ పరిశించయామి అంటూ పదార్థాల చుట్టూ నీళ్లు పోయాలి కొద్ది కొద్దిగా. ఓం ప్రాణాయ స్వాహ స్వామికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటూ పువ్వుతో నైవేద్య పదార్థాలను స్వామికి చూపిస్తూ స్వామి తిన్నట్టుగా భావించాలి. తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైరుతం కర్పూర్ణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి అని స్వామికి తాంబూలం ఇవ్వాలి. తమలపాకుల్లో 2 అరటిపళ్ళు అలాగే ఒక్క స్వామి పాదాల దగ్గర పెట్టండి తాంబూలం. నీరాజనం, స్వామికి కర్పూరంతో హారతి ఇవ్వండి. ఘృతవర్తి సహస్రేచ్ఛ కర్పూర సకలై సథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. నీరాజనం సమర్పయామి అని స్వామికి కర్పూర హారతి ఇవ్వవలను. మంత్రపుష్పం, పైకి లేచి నిలబడండి, చేతిలో అక్షంతులు పట్టుకోండి. దాతా పురస్తాత్ యముదాజహార చక్రప్ర విద్వాన్ ప్రతిసర్జ తస్రస తమేవం విద్వా నమృత ఇహ భవతి నాణ్యపంద అయనాయ విద్యతే. నమో వ్రాత్పతయే, నమో గణపతియే, నమః ప్రమదపతయే, నమస్తే అస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయో సువర్ణ మంత్ర పుష్పాన్ సమర్పయామి అని స్వామి వద్ద అక్షంతులు ఉంచండి. మంగళహారతి, ఏకహారతి తీసుకోండి. తీసుకుని అందులో ఒక ఒత్తిని పెట్టండి, 3 ఒత్తులు కలిపి పెట్టండి. దాంట్లో కొద్దిగా నూనె పోసి దాన్ని వెలిగించండి. పైకి లేచి నిలబడండి. మంగళహారతి. తొండము నేకదంతమును తోరపు బజ్జెయు వామహస్తమున్ మెండుగా మురోయి గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్లా నొజ్జవయ్యి ఉండెడి పార్వతీతనయ ఊయి గణాదీప నీకు ముఖ్యదన్. తొలిత నవిఘ్నమస్తనుచు దూర్జటినందన నీకు ముఖ్యదన్. ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్థన చేసెదా ఏకదంత నా ఫలముల చేతి గంటమున వాక్కున నెడు బాయకుండుమి తలపున నిన్ను వేడెదను దైవ గణాధిప లోకనాయక. తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిగా తలచిని పనిగా తలచితినే హేరంబుని తలచిన పనిగా నా విఘ్నములను తొలగుట కొరకున్. అటుకుల కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరుకు రసంబుల్ నిటలాక్షుని అగ్రసుతునకు పటుతరముగా విందు చేసి ప్రార్థింతుమదిన్. శ్రీశంభు తనయునుకు సిద్ధి గణనాయనుకి వాసిగల దేవత వంద్యనకును అసర విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయమంగళం నిత్య శుభమంగళం. స్వామికి 3 సార్లు హారతి తిప్పండి. నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా తెచ్చి వేడుకతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తియ్య మామిడి పండు మాకు బుద్ధినిచ్చు గణపతి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. ఓబజ్జ గణపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదకు దండు పంపు కమ్మని నెయ్యయ్య కడుముద్ద పప్పును బొజ్జ విరగా తినుచు పొరలుగొనుచు. జయమంగళం నిత్య శుభమంగళం.
ఆ వెండి పళ్ళెములోన 1000 ముత్యాలు కొండలుగా నీలయములు కలయబోసి మెండుగను హారమును మెడనిండా వేసుకొని దండిగా ధవళహారతులు జయమంగళం నిత్య శుభమంగళం స్థిరముగా భాద్రపద శుద్ధ చవితియందు పొసగు సజ్జనులచే పూజ గొనుతూ శశి చూడరన్న దన్న జయకొట్టనొకరతము పరవమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. స్వామికి మంగళహారతి ఇవ్వండి. దాని కింద పెట్టి హారతి చివరన కొద్దిగా నీరుని చల్లండి. అది కొద్దిగా ఒక చుక్క నీరు వేసి అందరూ హారతి కళ్ళకద్దుకోండి. ప్రదక్షిణం. యాని కానిచ పాపాని జన్మాంత కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాయిహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గజానన. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తేస్తు విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన అని ముమ్మారు ప్రదక్షిణం నమస్కారం చేయవలను. దూర్వాయుగ్నం పూజ. నేను ఒక్కొక్క మంత్రం చెప్తూ ఉంటాను. స్వామి పాదాల వద్ద గరికను ఉంచండి. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. అపువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధి ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఇబవ్రక్తాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురువే నమః దూర్వాయుగ్మం పూజయామి అని గరికతో స్వామిని పూజ చేయవలను. అర్ఘ్యము. నేను మంత్రం చెప్తాను. 3 సార్లు ఈ మంత్రం చెబుతూ అక్షంతులు నీళ్లు పళ్ళెంలో వదలాలి. అర్ఘ్యము. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధపుష్పాక్షరయుతం ప్రాతస్థం పాపనాశనం. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధపుష్పాక్షరయుతం ప్రాతస్థం పాపనాశనం. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధపుష్పాక్షరయుతం ప్రాతస్థం పాపనాశనం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. అక్షంతులు నీళ్లు పళ్ళెంలో వదలాలి. యస్య స్మృత్యాచ నామోఖ్య తపఃపూజ క్రియాదిషు న్యూన్యం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మిక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని నీళ్లు అక్షంతలు వదిలిపెట్టాలి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి అని గణపతి దగ్గరున్న అక్షంతలు తీసుకుని శిరస్సుపై ధరించవలను. స్వామి పాదాల దగ్గరున్న అక్షంతలు తీసుకుని మీ తల మీద వేసుకోండి. మీకంటే చిన్నవాళ్ల మీద ఆ అక్షంతులు వేయండి. మీకంటే పెద్దవారికి ఆ అక్షంతులు ఇచ్చి తల మీద వేసుకోమని చెప్పండి. చేత్తో అక్షంతులు తీసుకోండి. వినాయక వ్రత కథ. పూర్వకాలంలో గజాసురుడికిచ్చిన వరం వల్ల శివుడు గజాసురుడి కడుపులో ఉండిపోయాడు. శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. గజాసురుడి ఉదరములో శివుని కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరద్దు వాని వేషంలో గజాసురుడి వద్దకు వెళ్లి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించువాడై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అందుక గంగిరెద్దు వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర, పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి. నీ కడుపు యందు నిక్షిప్తం చేసుకున్న శివుడు తమకిమ్మని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరేనన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చి శివుణ్ణి బయటకు తీసుకువస్తాడు. అంతటా గజాసురుడు, శివ, నీవు నా శిరస్సుకు గణ్యత చేకూర్చు, నీవు నా చర్మము ధరించాలి వరము కోరుకున్నాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ విష్ణువు శివ ఇంద్రాదులు దేవలోకమునకు బయలుదేరినారు. వినాయకుని జననం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగ స్నానము చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగ స్నానానికి తయారు అయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో
ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరాలతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరము వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుడి నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికే అధిపతిని, పార్వతి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వు ఎవరివైనా వెళ్ళటానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు. వాదనలు ప్రతివాదనలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది. ప్రమదగణాలు కూడా ఆ బాలుడు ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూచి, నాదా, పసివానినింత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనసు అర్థమైంది. తన తొందరపాటు చింతించాడు. నీ బిడ్డను బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవాని శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారము ముల్లోకాలు గాలించారు. ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెతుకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు. పార్వతి ఆనందించి వినాయకుణ్ణి గజముఖ గలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరినామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారుముద్దుగా పెంచుతుంది. వినాయకుని ఆధిపత్యం. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలిశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుణ్ణి, దేవా, విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అంతటా శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు ఎవరు వచ్చెదరో వారికి విఘ్నాధిపత్యమునిచ్చెదరని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరను. గజాననుడు, తండ్రి, నా అసమర్థతను చాటుటకు ఇట్టి రీతి తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై, కుమారా, నారాయణ మంత్రమును ఒక్కసారి జపించిన వారికి ముల్లోకాల్లో గల సమస్త నదుల యందు స్నానమాచరించిన ఫలము కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రము జపించుచు తల్లిదండ్రులను ముమ్మారు ప్రదక్షిణము చేయగా కుమారస్వామి తాను వెళ్ళిన నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాదులు ముగించుకుని ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించువాడై కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమును మరణించి గణపతికే విఘ్నాధిపత్యమున సొంగవలనని వేడుకొనెను. అంతటా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు గణపతికి విఘ్నాధిపత్యమున సొంగెను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష్యములు, భోజ్యములతో యథాశక్తిగా పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునికి ఇచ్చి మిగిలినవి చేత పట్టుకుని భక్తాయాసముతో కైలాసమునకు వచ్చి మాతాపితృలకు పాదాభివందనం చెయ్య సంకల్పించగా ఉదరము సహకరించక నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సు యందు చంద్రుడు చూచి పకపకా నవ్వుతాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కొరను విరిచి చంద్రుడి మీదకు విసిరేస్తాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రుడిలో ఈనాటికి ఉంది. ఆవేశంతో ఊగిసలాడుతున్న వినాయకుడు పొట్ల చిట్లింది. పాముతో బొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుడు చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడంత చులకనగా కనపడ్డాడా? అందగాడివని అనుకుంటున్నావా? నిన్ను చూచిన వారికి నీలాపనిందలు కలుగుతాయి అని శపించింది ఆ జగన్మాత. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు.
జగదీశ్వరి పాదాల మీద పడి శాప ఉపసంహారము చెప్పమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని. దేవతలంతా కలవరపడి, తల్లి చంద్రుణ్ణి క్షమించు, చంద్రుని చూడకుండా ఉండటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎవరికి ముఖం చూపించలేక, ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి, జనులు ఎలా జీవిస్తారు తల్లి? చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించుటకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపము తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను. గుర్తు కలిగి మెసులుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సును జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది. ఈ విషయం విస్మరించి అలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నీలాపనిందలు తప్పవు. ఈ విషయం గమనించకపోవడం వలనే శ్రీకృష్ణుడు, ఋషిపత్నులు అపనింద పాలు అయ్యారు. ఒకానప్పుడు సప్తమహారుషులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండము చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్రులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలు తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలినారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వారికి అపనింద కలిగింది. దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరుడికి చెప్పగా శివుడు జరిగిన దాన్ని ఋషులకు వివరించి వారిని స్వస్థచిత్తుల్ని చేసి ఋషిపత్నులను సంరక్షించాడు. శమంతోపాఖ్యానము. పూర్వము శ్రీకృష్ణుడు పాలు పొతుకుతున్న సమయంలో చంద్రుడు చూచి నీలాపనిందలు పాలు అయ్యాడు. సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందుతాడు. ఆ శమంతకమణి రోజుకి 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తన కిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్తాడు. అతన్ని ఒక సింహము వధించి హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణి తన కుమార్తెకు కానుగ్గా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేస్తాడు. ఈ వార్త కృష్ణుడి చెవిన పడి తనకి నీలాపనింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండములో చంద్రుని చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడటానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్తాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గృహకు వెళ్తాడు. ఆ గృహలో ఉయ్యాలకు వేలాడుతూ కనపడ్డ శమంతకమణిని చూశాడు. దానిని తీసుకోవటానికి వెళ్ళగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలయబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాఘాతాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని శ్రీరాముడని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెయగు జాంబవతితో వివాహం చేస్తాడు. శ్రీకృష్ణుడు ద్వారకు వచ్చి సత్రాజిత్తుని పిలిచి జరిగినదంతా చెప్పి ఆ శమంతకమణిని వానికి ఇచ్చివేస్తాడు. సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెయగు
సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేస్తాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమని తన వారందరకు చెప్తాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు తమ శక్తి కొలది యథాశక్తిగా పూజించి పూజానంతరం అక్షంతలు శిరస్సును వేసుకున్నచో నీలాపనిందలు కలుగక సకల ఐశ్వర్యములు పొందెదరు. సర్వే జనా సుఖినో భవంతు. చేతిలో ఉన్న అక్షంతలు స్వామి పాదాలపై వేసి నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. కొట్టిన తర్వాత నమస్కారం చేసుకోండి. వెనక వెనక వేముల తోట, తెల్లని గుళ్ళో నల్లని వినాయకుడు, 4 చేతుల నమస్కారమయ్యా అని స్వామికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత స్వామికి 5 గుంజిళ్ళు తీయండి. స్వామి పాదాల దగ్గర ఉన్న అక్షంతలు మీ తలపైన వేసుకోండి. అలాగే మీకంటే చిన్నవారి తలపై స్వామి అక్షంతలు వెయ్యండి. మీకంటే పెద్దవారికి స్వామి అక్షంతలు ఇచ్చి వాళ్ళని వేసుకోమని చెప్పండి. ఇక్కడతో వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం సమాప్తం. కేశవనామాలతో లఘు పూజ చేసి ఉద్వాసన ఇలా చెప్పాలి. యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాహ తాని ధర్మాణి ప్రథమాన్యాసం తేహనాకం మహిమా నశ్యంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాహ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ అని స్వామిని కదపాలి. శ్రీ వరసిద్ధి వినాయక పూజా విధి సమాప్తం.